వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్రయోదశి పూజలు అందుకున్న శని మహాత్ముడు భక్తులతో కిక్కిరిసిన ఆలయం. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్కు ఘన నివాళులు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసిన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. వార్తలోని వివరాలు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సైన్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దైవబలం ఆశీస్సులు ఉండేలా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు, పట్టణ అధ్యక్షులు జగదీష్ కుమార్ రాజు, నానబల కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దైవ బలం, దైవ ఆశీస్సుల కోసం దేశం సురక్షితంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచానికంతా కయానికి కాలుదూవి యుద్ధాన్ని కోరుకున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు అదే ప్రారంభమైంది. వారు సనాతన ధర్మాన్ని అంతం చేయాలనే ఒక ఆలోచనతో ఒక వర్గం పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీ జరిగినటువంటి మారణకాండలో మతం ప్రతిపాదికన కాల్చి చంపడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వారిని ఏకాకిం చేసింది. వారి ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని భారతదేశానికి సరెండర్ అయిపోతే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చాలామంది పేదలు కూడా ఈరోజు బట్టకట్టడానికి అవకాశం ఉంటుంది. వారు కవింపు చర్యల్లో భాగంగానే అణుబాంబులు వేస్తామని చెప్పి ఈరోజు కూడా బెదిరిస్తూ ఉన్నారు. వారు అణుబాంబులు వేస్తే భారతదేశంలో ఒక పట్టణమో ఒక గ్రామమో ఏమన్నా దెబ్బతింటుందేమో కానీ అదే చర్య భారతదేశం చేస్తే రేపు సూర్యోదయం అనేది పాకిస్తాన్కి ఉండదు. ఇది వాళ్ళు గ్రహించాలి. ఈ చర్యల్లో భాగంగా మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధువర్గానికి, వారికి అందరికీ కూడా ఏ విఘ్నత కలగకుండా వారు ఈ యొక్క యుద్ధంలో విజయం సాధించాలని, ఏ ఒక్క సైనికుడు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సనాతన ధర్మాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయంలోన వెళ్ళి వారి పేరున అర్చన చేయించడం, అభిషేకాలు చేయించడం జరుగుతూ ఉంది. ఆ దేవదేవుడు వారికి ఈ యొక్క విజయాన్ని అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద మనం చేస్తున్నటువంటి యుద్ధం అందరికీ సైనికులు ఆరోగ్యం బాగుండాలని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి కెలవేళ్ళు విజయం చేకూర్చాలని, భారతదేశం జనాభాలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఆయుర ఆరోగ్యాలు ప్రసిద్ధించి దేవుడు చల్లగా చూడాలని, మనం ఏదైతే చేస్తున్నామో అది యుద్ధం. ఆ యుద్ధం మనం వీరోచితంగా పోరాడి మన సైనికులు యుద్ధం అనేది ఎలా ఉంటుందో పాకిస్తాన్కి చూపించాలి. ఇప్పటివరకు మనం ఈ యుద్ధం అయితే చాలా చిన్నగానే పోతుంది, కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది చాలా దుస్సాహసం చేస్తున్నారు. అమాయకమైన ప్రజల మీద షెల్స్ కాల్చడం, కాల్పులు జరపడం ఇది వాళ్ళు చేస్తున్నటువంటి చాలా అతి ప్రమాదకరమైనటువంటి చర్య. దీన్ని ఖండిస్తూ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి ఏదైతే దేవుడి ఆశీర్వాదం కలగాలని, సైనికులకు ఆశీర్వాదం కలగాలని, త్రివిధ దళాలు ఏదైతే ఉందో సైన్యానికి ఎప్పుడు ఎలవల్ల దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ దేశంలోని 10 ఆలయంలోనూ కూడా పూజలు నిర్వహిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. ప్రజలారా, ఇవన్నీ చూస్తున్నారు మీరు. మోడీ లేకుంటే ఈరోజు భారతదేశము ప్రపంచ దేశంలోనే గుర్తింపు లేకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ మోడీ వల్ల మనం ఎంతో ముందుకు వస్తున్నాము. మోడీ ఉండబట్టే 140 కోట్ల జనాలు అభివృద్ధిలో కానీ, ఆరోగ్యంలో కానీ, మళ్ళీ దేశ అభివృద్ధి కానీ ప్రపంచ దేశాల వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనను చూసి గౌరవిస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని
ఈ యుద్ధంలో మాతో ఏమాత్రం మీరు జయించలేరు, ఏమాత్రం మీరు మాతో సాటి రాలేరు. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ఇంతటితో ఆపితే ఉన్నవారు ప్రాణాలతో మిగులుతారు, లేదా మీరు కాలాన్ని నిర్ణయించుకుంటారు. ప్రజలారా గుర్తించుకోండి. అందుకే ఇంకనైనా దేశ ప్రజలంతా కూడా గుర్తించాల్సింది ఏమంటే, మోడీ ఇంకా 10-15 ఏళ్ళు ఉండాలంటే భారతదేశ ప్రజలంతా కూడా ఆయన వెన్నంటూ నడిచి భారతదేశము ఒకే మాట ఒకే చట్టంగా తీసుకురావాలన్నాడు. ఆయన మీరంతా కూడా సహకరించి ఈ దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పేసి లక్ష్యంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ఆ లక్ష్యంతోనే ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజలకు కానీ భారత ప్రజలకు కానీ ఎలాంటి హాని కలగకుండా ఒక లక్ష్యంతో టెర్రరిస్టుల పైన దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనము గమనించాలి, ప్రపంచ దేశాలు కూడా గమనించాయి. ఒక మదరసా పైన, ఒక టెర్రరిస్టుల స్థావరాలపైన ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా ఒక టెర్రరిస్టులను మాత్రమే టెర్రరిస్టులను టార్గెట్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పూజా కార్యక్రమంలో మరి ప్రజలంతా 140 కోట్ల ప్రజలంతా కూడా పాల్గొని ఈ దేశానికి సురక్షితమైనటువంటి నాయకత్వాన్ని, సురక్షితమైన సైనికుల్ని అందించాలని చెప్పేసి ప్రజలంతా కోరుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం. జై హింద్. మహిళలు అందరూ కూడా జయప్రదంగా సాధించి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టడం ద్వారా మన దేశాన్ని సురక్షితంగా కాపాడారు. ఇంకా ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారికి కూడా ఆ యొక్క దేవదేవుని ఆశీర్వాదాలు ఉండాలి. మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క భారతదేశాన్ని సుభిక్షంగా కాపాడే విధంలో ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంచి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, మంచి తెలివితేటను ప్రసాదించమని ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రార్థనలో ఆ మహిళలు, త్రివిధ దళాలటువంటి కుటుంబ సభ్యులు, తర్వాత వారి యొక్క బంధుమిత్రాదులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించి వారి ధైర్య సాహసోపేతాలకి దేవుడు సహకరించి మనమందరం కూడా ఆరోగ్యంగా జీవించడానికి సహకరించిన వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఆ యొక్క దేవదేవుని కోరుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల నుంచి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన శ్రీ జలాది రఘురాం, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు 5 లక్షల రూపాయల విలువైన 555 హెల్మెట్లను విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని చెప్పారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో 5,000 హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ 555 హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ నవీన్ అని కేసీఎన్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లాట్లో 555 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 15-20 డేస్లో ఇంకో 500 వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ సక్రమంగా బాగుండి అందరికీ నచ్చితే మళ్ళీ ఇంకొక 5,000 వరకు స్పాన్సర్షిప్ ఇస్తూ అంటున్నారు. టోటల్గా మొత్తం 6,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎంప్లాయీస్ చాలామంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు. వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రఘురామ్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాలంటరీగా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మాల మహానాడు
వ్యవస్థాపకులు డాక్టర్ పివి రావు 76వ జయంతి వేడుకలను శనివారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ మాట్లాడుతూ మాల మహానాడు స్థాపించి మాలలను ఒకటిగా చేసి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి మాలల ఐక్యతను చాటిన త్యాగమూర్తి ఆయన అని, మన మధ్య లేకున్నా ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఏడూరు శ్రీనివాసులు, నాగా, సీను, మంజు, మోహన్, గంగా, శ్రీనాథ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు వ్యవస్థాపకులు డాక్టర్ పివి రావు గారి 76వ జయంతి సందర్భంగా పుంగనూరు మాలమాన ఆఫీస్ నందు ఆయనకి ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ఆ రోజు మాలలందరూ ఐక్యం చేసి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ కాదు అనే విషయం వినగానే ఆనందంతో ఆయన అకార్మరణం చెందాడు. ఆయన ఉన్నంతకాలం కూడా మాలల్ని తాటిపైకి తీసుకొని వచ్చి మాలల యొక్క సమస్యలపై పోరాటం చేసిన మహాయోధుడు. ఈరోజు ఆయన లేని లోటు చాలా బాధాకరం. అయినా కానీ ఆయన బాటలో మాలమానవ కార్యకర్తలందరూ నడిచి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. మాలను ఐక్యం చేసి మాలల యొక్క సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేసి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మాలమాన పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్క సభ్యునికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భీమ్. త్రయోదశి సందర్భంగా పుంగనూరులోని శనేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిక్కిరేశాయి. దండపాలెం గ్రామ మార్గంలోని ఆలయంలో ముందుగా శనేశ్వర స్వామివారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తెరుచుకున్నారు. పొంగనూరులో అమాన
అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే యువతిని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన పుంగనూరు మండలం రాంపల్లి శాంతి నగర్లో జరిగింది. రామసముద్రం మండలం చింపరపల్లికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. గత 4 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని మీడియాతో వాపోయింది బాధితురాలు. పోలీసులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మా ఊరు శాంతినగర్. అతను మా ఇంటికి పోతా మా డాడీతో లావాదేవీలు పెట్టుకుంటా 4 years నుంచి పరిచయము. నన్ను లవ్ చేస్తానని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు సంబంధమే లేదు నీకు నాకు అని చెప్పి మోసం చేసినాడు. మేము వచ్చి కంప్లీట్ ఇచ్చినాం. మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాను. మా ఇంటికి వస్తూ పోతూ లావాదేవీలు చేస్తున్నాడు సార్ మా డాడీతో. అట్లా పరిచయం అయినాడు 4 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు. ప్రెగ్నెన్సీ చేసినాడు సార్. మా తల్లిదండ్రులు లేని సమయంలో మా ఇంటికి వస్తూ పోతూ నన్ను శారీరకంగా లొంగి తీసుకున్నాడు సార్. కాదు దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసినాడు సార్. దీనిలో పరిష్కారం చూపించాను సార్. అవును సార్, మా పేరెంట్స్తో నేను చెప్పినాను, పిలిపించి కూడా వాళ్ళు చెప్పినారు సార్. అయినా కూడా తను ఒప్పుకోలేదు సార్. నేను కాదు అనే చెప్తాను. దీనికి నాకు కారణం నేను కాదు అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కూడా దీనికి దానికి ఏం సంబంధం లేదు నేను చేసుకోను అని ఎంతమందిలో అయినా చెప్తాను సార్. పోలీస్ స్టేషన్ లో మేము కంప్లీట్ ఇచ్చినాం సార్. ఈరోజు FIR ఫైల్ చేసినారు సార్. కంప్లీట్ ఇస్తున్నాం సార్. న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు శాంతినగర్లో ఉన్నాము. శ్రీకాంత్ అనే అబ్బాయి చింపరపల్లి నుంచి వచ్చి ఇంటంతో కలిపి వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీకి డబ్బులు మేము తీసుకున్నాము. అంగడికి వెళ్ళని 50,000 ఇచ్చినాడు. 40,000 దాకా వడ్డీలు తిన్నాడు. అట్లా నా బిడ్డని చీటింగ్ చేసినాడు. నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసి మాకు తెలీదు అనేసి చెప్తా ఉన్నాడు. మేము లేనప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా పాపని చనువుగా ఉండి ఏమేమో మాట్లాడి లొంగు తీసుకున్నాడు. మేము అడిగితే లేదని చెప్పినాడు. మా ఇంటికి శారీరకంగా వస్తా పోతా అట్లా చేసినాడు సార్. పెద్ద మనుషులకి పిలిచి ఇట్లా మా 3వ నెల మా బిడ్డకి ఇట్లా మోసం చేసినావే అంటే నేను కారణం కాదు అని చెప్పినాడు. అందుకు న్యాయం చేసి ఇప్పుడు పోలీసుల దాకా వచ్చినాము, కేసు పెట్టినాము. పలమనేరులోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజ్లో UTF ఆధ్వర్యంలో ఒకరోజు జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద పంచాని మండలం నుంచి UTF సంఘ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. UTF జిల్లా నాయకుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ UTF ఉద్యమ చరిత్ర, నాయకత్వ లక్షణాలు, భావజాలం, సెలవు నిబంధనలు, పెన్షన్ రూల్స్, విద్యారంగం పరిణామాలు, నిర్మాణ కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కలిగించడం జరిగిందని, UTF సంఘం ఎల్లప్పుడూ విధులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ హక్కుల కొరకు పోరాటం చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు MV రమణ, శ్రీనివాసులు, శంకరెడ్డి, కృష్ణంరాజు, రెడ్డెప్ప, రామచంద్ర, నరేష్, పోతయ్య, బాలాజీ, నాగేంద్ర ప్రసాద్, నరేంద్ర, నరసింహులు, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ సైనికులు, ఇండియన్ ఆర్మీ పరిస్థితులను చూస్తే ఎవరికైనా సరే కంట కన్నీరు పెట్టాల్సిందే. మన కోసం, మన దేశం కోసం ఎంతటి ఇబ్బందినైనా సరే తట్టుకుని ఎదురుండి పోరాడి ప్రాణాలు సైతం లెక్క చేయని సైనికులు మన భారత సైన్యం. ఇండియన్ ఆర్మీ రుణం తీర్చుకోలేని బంధాలు కొన్ని ఉంటాయి. అందులో ఆర్మీ జవాన్ ఒకటి.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు శనివారం విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమల్దినే పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. ఇందులో భాగంగానే పుంగనూరులోని అంబేద్కర్ కూడలిలో వివిధ ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీ నాయకులు పాక్తో జరిగిన కాల్పుల్లో వీర మరణం చెందిన జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు. ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జవాన్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. దేశం కోసం మురళి ప్రాణాలను అర్పించడం గర్వించదగ్గ విషయమని వారు కొనియాడారు. भारत माता की अमर रहे मुरली नायक, अमर रहे मुरली नायक, जोहार अमर मुरली नायक, जोहार नायक, जोहार मुरली नायक, वंदे मातरम, जोहार मुरली नायक, जोहार मुरली नायक, भारत माता की, भारत माता की जय. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో గత నెల 22వ తారీఖు నాడు పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది మహాసేన పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి ఒక నవ వధువు యొక్క భర్త వాళ్లను బట్టలు ఊడదీసి కాల్చడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దీన్ని చాలా సీరియస్గా తీసుకొని భారతదేశంలో ఉన్న ప్రజల రక్షణ కోసం 140 కోట్ల ప్రజల యొక్క రక్షణ కోసం, భారతదేశ రక్షణ కోసం ఈ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. కానీ అది యుద్ధం కాదు. ఆ పాకిస్తాన్ యొక్క గూఢాచారుగా ప్రయత్నం చేస్తున్నటువంటి మూకుమ్మడి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే విషయమై ఈ భారతదేశంలో మన బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతా పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ మూకలంతా కలిసి ఇదే విధంగా స్లీపర్స్ సెల్గా భారతదేశం అంతా విస్తరించినారు. తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఉనికిని కనుగొని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని వేర్లతో సహా ఏరిపారేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ, భారతదేశ ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఒక వీర వనితలు ఇద్దరు కలిసి పాకిస్తాన్ని ఏ విధంగా అట్టుడికించినారో మనమంతా చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ చోరబాటుదారులారా, మీకందరికీ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే సరిపోతారు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి మా యొక్క శక్తి సామర్థ్యాలు మీరు తక్కువగా అంచనా వేసినారు. మీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుస్తూ ఉండేది, కానీ వారు కూడా మీకు సహకరించడం లేదు. కారణం ఏమంటే మీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య. ఒక మతోన్మత దేశంగా మత ఉన్మాదులను తయారు చేసి మన ఇండియాపైకి పులిగురికి ఎందరో ప్రాణాలు తీసిన పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి ఈరోజు ఆ తగిన గుణపాఠం చెప్పే దాంట్లో మన ఈర జవాన్, మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ 50 మంది చుట్టుముడితే 14 మందిని విచిత్రంగా పోరాటం చేసి కాల్చి చంపి తుదుకు తన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇలాంటి మహావీరులు ఎందరో ఆ పాకిస్తాన్ గడ్డలో, పాకిస్తాన్ శత్రుదేశం పైన పోరాటం చేస్తున్నారు. కావున మనం అందరూ కూడా వాళ్ళకి ఎన్నుదన్నగా నిలిచి, మనము కూడా సైనికులుగా నిలిచి మనము వీళ్ళకి ఉత్సాహపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. అంతేకాకుండా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక చేస్తున్నాం. మిమ్మల్ని చుట్టుముట్టి చెప్పాలంటే మా దేశంలో ఉండే పౌరుల్లో మా ఆడవాళ్ళే చాలు ఆదిపరాశక్తులై ఒక కాళిక మాత అయి అందరూ కూడా వచ్చి మీకు సర్వనాశనం చేస్తారు. ఇప్పటికైనా గుర్తించుకోండి. ఇప్పుడు జరిగిన దాడుల్లో ఇంతవరకు
మీరు అంతు చూసిపోయినా అంచుమాత్రం 90% పేకోళ్ళ కష్టాలు దూరిపోయినారు. కావున ఒక శాంతి మార్గంలో నడిచి శాంతియుతంగా పోవడం చేసి మీ దేశం అభివృద్ధి కోసం మీరు ఉంటే బాగుంటుందని. పాకిస్తాన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంని ఐక్యత చీల్చే విధంగా మత కళలు సృష్టించే విధంగా ఆలోచన జరుగుతున్నాయి. భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక తాటిపై ఉండి వాళ్ళ పుట్టలు భగ్నం చేస్తూ ఈ భారతదేశానికి అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి భారతదేశము ఏదైనా కష్టం వచ్చినప్పుడు కులాలు మతాలు పక్కన పెట్టి భారతీయులందరూ ఒకటే అనే నినాదంతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతనే ఉంది. పక్క జిల్లా వాసి అయిన మురళీ నాయక్ యువకుడు మన దేశం కోసం వీరోచితంగా పోరాడి 14 మంది శత్రువులను చంపి తన ప్రాణాలను త్యాగం చేసినందుకు ఎంతో బాధగా ఉంది. ఇలా భారతీయులు ఎంతోమంది మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. వాళ్ళకందరూ కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి జరగాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని దయచేసి మన దేశంలో ప్రతి ఒక్క కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఇలాంటి సమయంలో దేశం తరఫున మనం ప్రధాని మోడీ గారి తరఫున నిలబడాల్సిందిగా మనందరూ కోరి ప్రార్థిస్తున్నాం. పుంగనూరు పట్టణంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతదేశం కోసం ప్రాణాలు విడిచిన మూడే మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈరోజు పుంగనూరులో ఈ నివాళి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎంతోమంది 140 కోట్ల మంది జనాభా కలిగిన ఈ భారతదేశం పైన ఈ పాకిస్తాన్ అనే చిన్న ఒక దేశము మన పైన వాళ్ళకి 1947 నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఆ రోజు నుంచి కూడా భారత ఎదుగుదల ఓర్వలేక ఆ రోజు నుంచి కూడా ఈ విధంగా ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ మన దేశం పైన పంపుతూ అమాయకులైన వారిని చంపుతూ ఇలా చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలని మొన్న టార్గెట్ చేసి 100 మందిని ఉగ్రవాదులను చంపడం జరిగింది. ఆ యొక్క రివెంజ్లో భాగంగానే మురళీ నాయక్ని మన కాశ్మీర్ బార్డర్ లేక డ్యూటీకి పంపించినప్పుడు 14 మందిని ఉగ్రవాదులను చంపి ఇతను వీరమరణం చెందినాడు. కాబట్టి అతను ఆత్మ శాంతించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా నిలిచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భారత్. భారతదేశం ఒక మహా వీరుణ్ణి కోల్పోయింది. ఈరోజు మీకు తెలుసు మన పాకిస్తాన్ బార్డర్లో భారత సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడుతుంది. ఆ వీరోచితంగా పోరాడడానికి భాగంగానే మన మురళీ నాయక్ గారు అమరులయ్యారు. ఇలాంటి నాయకులు అమరులు కావడము మనందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న మన ఆర్మీకి అయితేనేమి, మిలిటరీకి అయితేనేమి, నేవీకి అయితేనేమి మనం రుణపడి ఉంటాం. ఈరోజు బార్డర్లో వాళ్ళు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తుంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండే రోజులు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి వారు ప్రాణాలు కోల్పోవడం మనకు చాలా బాధాకరం. ఇలాంటి వారికి మనం ఆత్మను శాంతి కోరాలని మనమందరూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనమందరూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క వీరుడు ప్రాణాలు పెంచేదానికి, మిలిటరీకి సహకరించేదానికి మనమందరూ ముందుండాలి. మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రయోదశి పూజలు అందుకున్న శని మహాత్ముడు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్కు ఘన నివాళులు.
టికెట్లు పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.